వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మొఘల్స్ చాప్టర్ నుంచి ప్రీవియస్ బిట్స్ ఇంపార్టెంట్గా వచ్చినటువంటి క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. జాట్ రాజ్యమైన భరత్పూర్ రాజ్యాన్ని ఎవరు స్థాపించారు? చురమన్ మరియు బాదన్ సింగ్, సూరజ్మాల్, చతర్ సింగ్ మరియు కీరత్ సింగ్, నావల్ సింగ్ మరియు కీరత్ సింగ్. ఈ జాట్ రాజ్యాన్ని భరత్పూర్ రాజ్యాన్ని స్థాపించినారు ఎవరంటే చురమన్ మరియు బాదన్ సింగ్ అనేది ఆన్సర్ అవుతుందండి. అదేవిధంగా చాలా శతాబ్దాలు ప్రామాణిక కరెన్సీగా ఉన్న వెండి రూపాయను ఎవరు ప్రవేశపెట్టారు? అక్బర్ ప్రవేశపెట్టారా? షేర్షా సూరినా, జహాంగీరా, హుమాయూనా? ఇక్కడ షేర్షా సూరి మనకు వెండి రూపాయిను ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ చూస్తే భారత యుద్ధ రంగంలోనికి ఫిరంగులు మరియు తుపాకులను పరిచయం చేసినది ఎవరు? బాబర్, అక్బర్, షేర్షా, ఇబ్రాహిం లోడి. ఇక్కడ బాబర్ ఆన్సర్ అండి. బాబర్ భారత యుద్ధ రంగంలోకి ఫిరంగులను తుపాకులను పరిచయం చేసిన మొదటి వ్యక్తి. అదేవిధంగా మొదటి జేమ్స్ పంపిన లేఖలో 1608 ఆగస్టులో మొఘలులకు వ్యాపార ఒడంబడిక అభ్యర్థనలతో సూరత్ చేరిన మొదటి ఆంగ్లేయుడు ఎవరు? ఇక్కడ విలియం హాక్సిన్ అండి, మొదటి ఆంగ్లేయుడు సూరత్ చేరినటువంటి వారు. అదేవిధంగా నెక్స్ట్ చూస్తే మనకు నాణెములపై మరియు ఫార్మాలపై పేరును కలిగి ఉండి సామ్రాజ్యము సార్వభౌమత్వంతో ముడిపడిన మొఘల్ రాణి ఎవరు? జోధాబాయ్, నూర్జహాన్, ముంతాజ్ మహల్, లాడ్లీ బేగం. ఇక్కడ నూర్జహాన్ నాణెలపై ఫార్మానాలపై పేరును కలిగి ఉండి సామ్రాజ్య సార్వభౌమత్వంతో ముడిపడి ఉన్నటువంటి మొఘల్ రాణిగా మనం చెప్పవచ్చు నూర్జహాన్ను. అండ్ నెక్స్ట్ క్రింది వారిలో నిరక్షరాస్యులు ఎవరు? చదువు రాని వారు ఎవరు? ఔరంగజేబ్, జహాంగీర్, అక్బర్, బాబర్. ఇక్కడ నిరక్షరాస్యులు ఎవరు అని అంటే అక్బర్ అండి. అక్బర్కు నిరక్షరాస్యులు అనేటువంటి రాజుగా గుర్తింపు ఉంది. ఈయనకు చదువు అనేది రాదు కాబట్టి నిరక్షరాస్యులు అని అనడం జరుగుతుంది. ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంతకుముందు వచ్చినటువంటి ఇవన్నీ. ఫ్రెంచ్ నగల వ్యాపారి టావెర్నియర్ ప్రకారం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కోహినూర్ వజ్రం ఏ గనిలో దొరికింది? ఇది ఏ గనిలో కోహినూర్ వజ్రం దొరికింది? గండికోటల, కొల్లూరు, కోలార్, రామళ్ళకోట. ఇది కొల్లూరు గనిలో దొరికింది, గుర్తుంచుకోవాలి. కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి కోలార్ అని కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అలంగిరి లేక విశ్వ విజేత అన్న బిరుదు ఎవరికి ఉంది? షేర్షా సూరి, అక్బర్, షాజహాన్, ఔరంగజేబ్. ఇక్కడ ఔరంగజేబ్కు అలంగిరు లేదా విశ్వ విజేత అనే బిరుదు ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ అక్బర్ నామా పుస్తక రచయిత ఎవరు? భీమ్సేన్, ఇసామి, అమీర్ ఖుస్రో, అబుల్ ఫజల్. ఇక్కడ అబుల్ ఫజల్కు అక్బర్ నామా పుస్తక రచయితగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్రింది వారిలో మొఘల్ ఆస్థానంలో గొప్ప గాయకుడు ఎవరు? బాయ్జు బావరా, పర్వేజ్, తాన్సేన్, మీరాబాయ్. ఎవరిక్కడ? తాన్సేన మొఘల్ ఆస్థానంలో గొప్ప గాయకుడిగా పేరు పొందినటువంటి వ్యక్తి ఈ తాన్సేన్. నెక్స్ట్ జతపరచడం. కిందివన్నీ జతపరచండి. ఇక్కడ యుద్ధాలు ఇచ్చారు, ఇక్కడ సంవత్సరాలు ఇచ్చారు. మొదటి తరాయి యుద్ధం, కణ్వ యుద్ధం, తల్లికోట యుద్ధం, హాల్దిఘట్ యుద్ధం. ఇక్కడ సంవత్సరాలు ఇవ్వడం జరిగింది, ఇక్కడ యుద్ధాల పేర్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొదటి తరాయి యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 1191 జరిగింది. అదేవిధంగా బి చూస్తే కణ్వ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1527లో జరిగింది. కణ్వ యుద్ధం 1527లో జరిగింది. ఈ విధంగా మనం గుర్తుంచుకోవడం. అలాగే తల్లికోట యుద్ధం సి చూస్తే మనకు 1566లో జరిగింది తల్లికోట యుద్ధం. చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. హాల్దిఘట్ యుద్ధం 1576. ఇవి గుర్తుంచుకోవాలండి. అండ్ ఇంకో ముఖ్యమైనటువంటి ప్రశ్న, మన్సబ్దారీ విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? బాబర్, అక్బర్, జహాంగీర్, ఔరంగజేబ్. ఇక్కడ అక్బర్ గారు మన్సబ్దారీ విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి. అదేవిధంగా నెక్స్ట్ ఈ క్రింది వానిలో ఏ వాక్యం సరైంది కాదు ఏదో గుర్తుంచుకోవాలి. అక్బర్ మన్సబ్దారీ విధానాన్ని ప్రవేశపెట్టారు, ఇది రైట్. అబుల్ ఫజల్ను జహాంగీర్ చంపేను, ఇది కూడా కరెక్టే. ఖుస్రు నూర్జహాన్ జంటలో సభ్యుడు, ఇది కాదు. ఖుస్రు నూర్జహాన్ జంటలో సభ్యుడు కాదు. ఔరంగజేబ్ కాలంలో కాఫీ ఖాన్ చరిత్రకారుడు, చరిత్రకారుడే. ఇది అండి. నెక్స్ట్ లాస్ట్, చిత్రకళను తన అభిమాన కళగా భావించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? బాబర్, అక్బర్, షాజహాన్, జహాంగీర్ గారు చిత్రకళను తన అభిమాన కళగా భావించిన మొఘల్ చక్రవర్తిగా చెప్పవచ్చు. ఇదేంది ప్రీవియస్ బిట్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.